వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కాకినాడ ఆనంద భారతి ప్రాంగణం నుంచి వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కందబాబు, వంగ గీత అసెంబ్లీల పరిధిలో వివిధ గ్రామాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. వీరితో కలిసి భారీ ర్యాలీగా కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ జై నివాస్కు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ పేరును చెడగొట్టేలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, మెగా కుటుంబంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరని తెలిపారు. తాను స్థానికుడనని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి మద్దతుగా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆఫ్ చేశారని మీ అందరికీ తెలుసు. అప్పుడు చాలామంది నాయకుల్ని ఆ రోజున దానికి మద్దతుగా వచ్చేసిన నాయకులు మమ్మల్ని అందరినీ కూడా చాలామందిని ఆ రోజున ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసిన వైను ఎప్పుడంటే తెలుగుదేశం టైంలో ఆ విధంగా అణగదొక్కి కూడా ఆ రోజున ఆ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కిన పరిస్థితులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పర్టికులర్ కాపు రిజర్వేషన్ మీద కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్రం పరిధిలోనిది. ఈ కేంద్రం పైన పార్లమెంట్లో అమెండ్ అయితే కానీ ఈ రిజర్వేషన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితులు లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నేను చేయబోతున్నాను, చేస్తున్నానని హామీ ఇచ్చారు, కానీ అది ఎక్కడా జరగలేదు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తామని పెట్టి ఈ రోజున ప్రతి కాపు మహిళ అకౌంట్లో ప్రతి సంవత్సరం కూడా కాపు నేస్తం పేరిట 15,000 రూపాయలు వేయటమే కాకుండా అమ్మ ఒడి కార్యక్రమం రకరకాల పథకాల ద్వారా కూడా ప్రతి కాపు కుటుంబానికి, ముఖ్యంగా మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు అన్నింటిని కూడా ఆదుకున్న విధానం కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు గడిచిన 4-5 సంవత్సరాలుగా. ముఖ్యంగా మన సమాజంలో సమానత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి. సమానత్వం రావాలంటే అందరూ కూడా అన్ని కులాలు కూడా ఆర్థికంగా బలపడాలి, అప్పుడే సమానత్వం వస్తుందని చెప్పే ఆలోచనతోనే ఈ రోజున ఆయన గొప్ప సంక్షేమ కార్యక్రమాలని ఏమాత్రం అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా నిజమైన లబ్ధిదారులకి ప్రతి కుల సంఘాలకు కూడా ఈ రోజు అందించిన విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా రేపు జరిగే ఎన్నికలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాటిట్యూడ్ ఎన్నికలు, అంటే ఆయన రుణం తీర్చుకునే విధంగా కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు పలుకుతున్న విధానాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా నిరుపేద కుటుంబాలను కూడా ఆయన పథకాల ద్వారా ఆదుకుంటున్న వైనాన్ని కూడా అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆ రోజున కోవిడ్ సమయంలో ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకున్న విధానం అయితే కానీ లబ్ధిదారులని కూడా నిజమైన లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి ఏమాత్రం అవినీతికి తావు లేకుండా కూడా చేస్తున్న వైనాన్ని కూడా ఈ రోజున అందరూ కూడా గుర్తు చేసుకుంటూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇదే రకమైన పరిపాలన కొనసాగుతుంది అనే ఆలోచనతో ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో పరాభవం తప్పదని శాసనసభ స్పీకర్ ఆముదలవలస వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రజాగళం సభలో తన పని అయిపోయిందని చంద్రబాబు అన్నారని, రాష్ట్రంలో ఎవరి పని అయిపోయిందో జూన్ 4న తెలుస్తుందన్నారు. ఒడిశాకు తాను పారిపోతానో, టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారో ఆ రోజున చూద్దామని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకోని సంబోధిస్తున్నారని, జగన్ కూడా అదే పందాలో వెళ్తే చంద్రబాబు టీడీపీ నాయకులు రోడ్డు మీద తిరగగలిగే వారాన్ని ప్రశ్నించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ 3 సార్లు ముఖ్యమంత్రి అంటున్న చంద్రబాబుకు మాట్లాడడం చేత కాదన్నారు. ఈ కరోనా టైంలో కూడా మేము వెనక్కి తగ్గలేదు, వెన్ను చూపలేదు, పేదలను ఆదుకున్నాం, ధైర్యంగా జనం ముందుకెళ్ళాం, ఏవేవి అవసరమో అన్నీ పంచాం, మందులు, మెడిసిన్స్, ఇంటికి కావలసినటువంటి సామాన్లన్నీ ఇచ్చాం, వ్యాక్సిన్స్ ఇచ్చాం, ఫైనాన్సెస్ ఇచ్చాం. ఈ విషయంలో మేము ఏనాడు వెనుక్కు తగ్గలేదు. అలాగే ఊరున వాడన డబ్బేసి కొట్టి ఇంటింటికి కుళాయిలు ఇస్తున్నామని చెప్పి వేయించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో తమ్మినేని సీతారాం ఒక్కరికే దక్కుతుందని మీకు మనం చేస్తున్నాను. సరుబుద్దిన హాస్పిటల్ చూశారు కదా మీరు, ఇప్పుడు ఏ విధంగా చేశామో పిహెచ్సిని సరుబుద్దిన హాస్పిటల్ తయారు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి ఇచ్చింది. ఏది చేసినా సరే మనకి ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ ఆక్సిజన్ సిలిండర్స్ కరోనాను చూసి ప్రతి ఒక్క హాస్పిటల్కి ఇచ్చాం, దూసిచ్చాం, కింతలిచ్చాం. ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు వసూలు చేసే దుర్మార్గుడు అన్నాడు చంద్రబాబు. నువ్వా చెప్తావు, నీ కోసం రెడీగా ఎన్నికలైన వెంటనే జైలు ద్వారాలు బారలా తెరుచున్నాయి. మీరా మాట్లాడతారు మా కోసం? మీ ఎన్నెన్ని స్టేలు ఉన్నాయి,
22-23 కోట్లు స్టేల్ మీద నువ్వు నడిచావు. ఒక్కోటి వికెట్ చేయించి తీర్పులు ఇవ్వడం మళ్ళీ కోర్టులో వేసేసి స్టేల్ తెచ్చుకుంటే అది మళ్ళీ ఎప్పుడో అన్నటువంటి ఆలోచనతో మీరున్నారు. చెప్పేవన్నీ నీతులు, చేసినవన్నీ బూతులు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజంపేట పార్లమెంటుకు ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. భారీ ర్యాలీతో రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో తలపడనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. మీకు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడ మోడీ గారి ఎన్నిక కావాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఎన్నిక. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మోడీ గారు చేశారు ఈ 10 సంవత్సరాల నుంచి. 22 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండి 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకుండా ఉన్న నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇంకో పక్క తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే 11 కేసులు ఏదైతే కరప్షన్ కేసెస్ ఆయన పైన ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేశారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది మీరందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎంపీ గారు ఈ 10 సంవత్సరాల్లో ఒక పనన్నా చేశారా? నాకైతే ఎక్కడ ఆయన అభివృద్ధి చేసింది లేదు. కేవలం కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇక్కడ ఇస్తున్నారు తప్ప అభివృద్ధి జరుగుతూ ఉండేది. కేంద్రం నుండి వచ్చిన నిధులతోనే రోడ్లు కానీ ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, విజయవాడ సెంట్రల్లో బొండా ఉమ గెలవడం ఒక కళ అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సింగనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా చంద్రబాబుది కూటమి ప్రభుత్వమే కదా అని, ఏం అభివృద్ధి, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయని పేర్కొన్నారు. గతంలో 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వమే కదా. భయపడతాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? చంద్రబాబు కుప్పంలో గెలవడం కూడా కలే, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది నరేంద్ర మోడీలు తోడున్నా, ఎంతమంది దత్తపుత్రులు తోడున్నా, ఎన్ని నీచమైన రాజకీయ పార్టీలతో కూడా రహస్య ఒప్పందాలు పెట్టుకున్నా చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతున్నాడు. కుప్పంలో కూడా గెలవలేని పరిస్థితి. పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళి నన్ను గెలిపించండమ్మా అని చెప్పి బతిమాలుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర నాయకుడా? అమ్మా 175 నియోజకవర్గాలు గెలిపించాలని చెప్పాలి తప్ప నాకు ఒక్కసారి గెలిపించండమ్మా, నన్ను గెలిపించండమ్మా అంటాడు తప్ప నా పార్టీని గెలిపించమని కానీ మా నాయకుల్ని గెలిపించమని చెప్పట్లా. నన్ను గెలిపించమన్న పరిస్థితి వచ్చేవాడు రాష్ట్ర నాయకుడు కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. పిఠాపురంలోనే 10 రోజుల నుంచి బాగా వేసాడు ఒక రాష్ట్ర నాయకుడు ఉండి, అతను నియోజకవర్గంలోనే 10 రోజుల నుంచి బాగా వేసాడు. అందులో 3 రోజులు జ్వరాలు, మళ్ళీ జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళిపోవడం. అటువంటి నాయకులు మనకు అవసరమా? జ్వరం వస్తే హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసే వ్యక్తులు మనకు అవసరమా? ఇక్కడ ట్యాబ్లెట్లు వాడుకోలేడా? ఇక్కడ వైద్యం చేయించుకోలేడా? ఆంధ్ర వైద్యం పనికిరాదు అతనికి. ఇక్కడేమో ఓట్లు కావాలి, తెలంగాణలో ఆస్తులు కొనుక్కోవాలి. అటువంటి వ్యక్తుల్ని తిరస్కరిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో తిరుగుబాటు మొదలైందన్న చంద్రబాబు, కూటమిని అధికారంలోకి తీసుకురావాలంటూ పిలుపు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెంలో వైసీపీ విస్తృత ప్రచారం. జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించాలన్న మాజీ మంత్రి కన్నబాబు. చంద్రబాబుకు మరోసారి పరాభవం తప్పదన్న శాసనసభ స్పీకర్ తమ్మినేని, మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారంటూ స్పష్టం. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్. ర్యాలీకి భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తున్నాను BCN న్యూస్. నమస్కారం.